ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. సుకుమారంగా సానబెట్టడం వలన ప్రకాశించే మణుల కాంతి వంటి పూర్ణిమ నాటి చంద్రుని యొక్క నిర్మల జలంలో ప్రతిబింబం అనేది చూడగా ఆ చంద్రుడు కూడా ఒక జలచరమే అనుకొని భ్రమపడి అదే నీటిలోనే తిరిగే చేపలు స్నేహం చేయాలని అనుకుంటాయి. అలాగే కృష్ణుని సహచరులైన యదువృష్టి వంశీయ కుమారులు ఆ మహనీయుడు తమకు అగ్రగేశ్వరుడు కానీ లీలామానుష స్వరూపం కలిగిన పరమాత్మే అని గాని తెలుసుకోలేకపోయారు. అందుచేత విష్ణుమాయ వలన కలిగిన అజ్ఞానం చేత భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, తిరిగేటప్పుడు కూడా ఆయనకు దగ్గరై సహోదరుడు మొదలైన అభిప్రాయాలు కలిగి ప్రవర్తించేవారు. ఆయన మాయా సముద్రంలో బ్రహ్మాదులైనా మునగకుండా తప్పించుకోలేరు కదా. మంచి గుణాలు గలవారిలో శ్రేష్ఠులు, సత్పురుషులలో శ్రేష్ఠులైన పరమభాగవతులు తప్ప తక్కిన వారు ఆ మాయ నుండి ఏమాత్రము తప్పించుకోలేరు. అంతేకాదు వంశము, విద్య, ధనము, బలము, గర్వాదుల యొక్క మదంతో కన్నుగానని శిశుపాలాదులైన రాజులు కూడా ఆ మహాత్ముని యొక్క పరతత్వం, మరి ఈ మహాత్ముడు పరతత్వమే అని తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక పరుషంగా నిందించడం తలచి నాకు మనస్తాపం పొందుతూ ఉంటాను అని ఉద్ధవుడు విదురునితో చెబుతూ ఉన్నాడు అని మరి ఎవరు అంటే శ్రీ సుఖయోగి పరీక్షణ్ మహారాజుతో తెలియజేస్తూ ఉన్నాడు. అవితృప్తే క్షణధి సమాహిత తపోవ్యాసంగులైనట్టి భాగవత శ్రేష్ఠులకాత్మమూర్తి నిఖిలైక జ్యోతిమై జూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవ రూపంబగు దేహమున్ వదలి అంతర్ధానుడై ఎంజుమి చూడటంతోనే మాత్రమే తృప్తి పడక ఏకాగ్ర చిత్తులై తపస్సులో నిమగ్నులైన భాగవతోత్తములకు తన స్వరూపాన్ని సమస్త లోకాలకు కూడా ఏకైక జ్యోతిగా చూపించాడు. వారి ఐహిక సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా దగ్ధం చేసేసి శాంతుడైన శ్రీహరి మానవ దేహాన్ని వదిలి అంతర్ధానమయ్యాడు అని చెబుతూ మానవైక వికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునట్టి ఆత్మీయ యోగ మాయా శక్తి జేపట్టి జూపుచునత్యంత సుభగమగుచు భూషణంబులకును భూషణంబై వివేకములకెల్లను బరా కాష్టయగుచు సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి తన మూర్తి నిజశక్తి దగధరించి యమతను భవురాజసూయాధ్వరంబునందు నెవ్వని శుభమూర్తి నద్దితోడ నిండు వేడుక జూచి వర్ణించుచుండు. శ్రీకృష్ణమూర్తి మానవ రూప వికాసానికి ఒకే ఒక కొలబద్ద. ఆ స్వామికే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ తన యోగమాయా శక్తి చూపించే ఆ మూర్తి అలంకారాలకే అలంకారమై సర్వ విజ్ఞానాలకు విచక్షణలకు కూడా పరాకాష్ఠ అవుతూ ఉంటుంది. ఆ స్వామి తన కృతిని ధరించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో దర్శనమిచ్చాడు. ఆ యాగానికి వచ్చిన వారందరూ ఆ మంగళకర మూర్తిని పరమ ఆసక్తితో చూచి వర్ణించారు. ప్రకటముగ కమల భవ సృష్టికి కారణమిమ్మహాత్ముడే అనుచును నుత్సుకులై తన్మూర్తిని దప్పక చూచిరిగాదే తత్సభాజనులెల్లన్
బ్రహ్మదేవుడి సృష్టికి ఈ మహాత్ముడే స్పష్టమైన కారణమని ఆ సభలో వారందరూ కూడా ఆసక్తితో ఆ దేవదేవుని యొక్క సుందరమూర్తిని కన్నార్పకుండా చూశారు కదా. శాంత రూపాన్ని, ఉగ్ర రూపాన్ని ధరించే ఆ సర్వేశ్వరుడు శాంతి స్వరూపుడు కాబట్టి శత్రువులు చేసే అపరాధాల చేత మనస్సు బాధపడుతున్నా కూడా కృపాపూర్ణ హృదయుడై ఉంటాడు. పరాత్పరుడు, ప్రకృతి నుంచి ఏర్పడే మహత్తత్వ స్వరూపుడు. జన్మ లేకపోయినా కూడా కర్రలో అగ్ని స్ఫురించే విధంగా జన్మిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీకృష్ణుని చిరునవ్వున రాసలీలలో అనురాగపూర్ణమైన దర్శనం పొందిన మనస్సు గల గోపకాంతలు ఆయన శ్రీమూర్తి దర్శనాసక్త చిత్తలై ప్రవర్తించారు. అంతేగాక దివిజుల కోర్కె దీర్ప వసుదేవుని ఇంట జనించి కంసదానవుడు వధించునన్ భయమునంజని నందుని ఇంట నుంటకున్ యవన జరాసుతాదులకు నాజినెదుర్పడలేక సజ్జన స్తవ మధురా పురిన్ విడిచి దాగుటకున్ మది చింతనుందుదున్. అలాంటి మహానుభావుడు దేవతల యొక్క కోరిక తీర్చడానికి వాసుదేవుని నివాసం అంటే చెరసాలలో జన్మించాడు. జన్మించి రాక్షసుని వంటి కంసుడు చంపుతాడు అనే భయంతో నందుని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆ ఉండటానికి, అంతేకాదు కాలయవనుడికి జరాసంధుడికి కూడా ఎదురుపడలేక ఉత్తమ స్తుతి పాత్రమైన మధురా నగరాన్ని వదిలి దాక్కొనటం గనక గుర్తు వస్తే నా మనసులో బాధ కలుగుతుంది. అంతేకాదు కడగి పెక్కిడు ముళ్ళగుడుచుచు చిత్తముల్గలగగ బంధనాగారములను వనరిన దేవకి వసుదేవులను డాయజనుదెంచి భక్తి వందనమొనర్చి తల్లిదండ్రులారయేగలు గంగమీరలు కంసుని నలజడి గ్రాగుచుండా గడగి శత్రుని జంపగాలేక చూచుచునున్న నా తప్పు ప్రసన్నులగుచు గావుడని ఆనతిచ్చిన దేవదేవు నద్భుతావహ మధుర వాక్యముల దలచి నా చిత్తమున పెద్దగలగుచుందు భృదుల పాతక భూమి భృద్భుదుర విదురా. మహత్తరమైన పాపాలు అనే కొండలకు వజ్రాయుధమైన ఓ విదురా, ఎన్నో ఆపదలను అనుభవిస్తూ మనసులు కలత చెందుతూ ఉంటే కారాగారంలో దుఃఖపడే దేవకి వసుదేవుల వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించాడు. నమస్కరించి, ఓ తల్లిదండ్రులారా, నేను ఉన్నా కూడా మీరు కంసుడు పెట్టే కష్టాలతో బాధపడుతూ ఉంటే పూనుకుని శత్రువును చంపలేక ఉపేక్షించిన నా తప్పు క్షమించి నా పట్ల ప్రసన్నులు కావలసింది అని పలికిన ఆ దేవదేవుని యొక్క మధుర వాక్యాలు గుర్తు చేసుకుని నా మనసు ఎంతో కలత చెందుతూ ఉంటుంది. విమలమతి దళపనెవ్వని బొమముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయు నట్టి హరిపద కమల మరంధంబు గ్రోలు ఘనుడెవ్వాడు. ఆ పరమాత్మకు అనుభవములు చిట్లించినంత మాత్రము చేతనే నిర్మలమైన మనసులో స్మరిస్తే చాలు సమస్త భూభారం కూడా తొలగిపోతుంది. అలాంటి శ్రీకృష్ణుని పాద పద్మ మకరందం ఆస్వాదించే మహాత్ముడు ఎవడో కదా. మందప్రజ్ఞుడనై గోవిందుని మురదైత్యహరుని విష్ణుని పరమానందుని నందతనూజుని మందరధర చిత్తమందు మరతునే ఎందున్. మురుడనే రాక్షసును సంహరించిన వాడు, సర్వవ్యాపకమైన వాడు, పరమానంద స్వరూపుడు, నందకుమారుడు, మందర పర్వతం ధరించిన శ్రీకృష్ణుని నేనెంత మందమతినైనా మనసులో మరిచిపోగలనా? అదియునుగాక మీరు నృపులందరూ చూడగ ధర్మసూతి పెంపొదవిన రాజసూయ సవనోత్సవమందును జన్మమాదిగా బదపడి ఎగ్గొనచ్చు శిశుపాలుడు యోగి జనంబులిట్టి తట్టిదని ఎరుంగనో పని కడింది పదంబును నొందెనే కదా.
పుట్టిన నాటి నుండి కూడా ప్రయత్నపూర్వకంగా తప్పులు చేస్తూనే ఉన్నాడు శిశుపాలుడు. ఆ తప్పులు చేసే శిశుపాలుడు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో మీరందరూ చూస్తూ ఉండగానే యోగులకు కూడా ఇలాంటిదని తెలియరాని ఉన్నతమైన పదాన్నే పొందాడు కదా. కురు నృప పాండు నందనుల కుంఠిత కేలిజ మూసమేతులై అరిగిరణోర్వినెవ్వని ముఖాంబురుహామృతమాత్మలోచనోత్కరముల గ్రోలి పాద విసిక ప్రకరక్షతపూత గాత్రులై గురుతర మోక్షధామమునకును జని సౌఖ్యమునొందిరోతుదిన్. కౌరవ పాండవులు మొక్కవోని ఉత్సాహంతో, ఏమాత్రం వెనుదీయనటువంటి ఉత్సాహంతో ఆటకు వెళ్తున్నట్లుగానే మరి సైన్యాలతో కలిసి వెళ్ళి యుద్ధ భూమిలో శ్రీకృష్ణుని ముఖ పద్మామృతాన్ని కన్నులతో త్రాగి అర్జునుని బాణ సమూహముతో కలిగిన గాయాలతో పవిత్ర శరీరులై తొదకు మోక్ష పదాన్నే పొందారు. అట్టి సరోజాక్షుడాద్యంత శూన్యుండు శుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ సాగర కన్యకాకుచ కుంకుమాంకిత విపుల బాహాంతరుండు సకల దిక్పాల భాస్వత్కిరీటన్యస్త పద్మరాగారుణ పాదపీటుండజుడనంతుండు సమతాదిక్య విరహితుండిద్ధమూర్తి త్రయాధీశ్వరుండు నైన హరి యుగ్రసేనుని నఖిల రాజ్య రుచిర సింహాసనమున గూర్చుండబెట్టి భృత్య భావంబునొంది సంప్రీతి నతని పనుపు సేయుటకెప్పుడు నా మనముగుందు. పద్మపత్రాల వంటి కన్నులు కలిగినవాడు, ఆది తుది మొదలు లేనివాడు, మంగళస్వరూపుడు, ముల్లోకాలలో కూడా అందమైనవాడు, మనోహరమైన లక్ష్మీదేవి వక్షస్థలములోని కుంకుమతో చిహ్నితమైన ఎదగలిగినవాడు, దిక్పాలకులందరి ప్రకాశవంతమైన కిరీటాలు గల తలలు ఉంచడం చేత పద్మరాగమణి వలె ఎర్రనైన పాదపీఠం గల శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని సమస్త రాజ్య సింహాసనం మీద కూడా కూర్చోబెట్టి సేవకుడై సంతోషముతో ఆయన ఆజ్ఞలను నిర్వర్తించడం చూస్తే నా మనసు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది అని ఇంకా ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్మ, పరాత్పరుడు యోగేశ్వరులకు కూడా ప్రభువైన శ్రీకృష్ణుడు భగవంతుని భక్తుడు, పరమ భాగవత శ్రేష్ఠుడు అయిన ఉగ్రసేనుని సేవించడం ఆశ్చర్యం కాదు. కానీ తనను చంపదలచి స్తనాలలో విషం నింపుకొని పాలిచ్చిన దుష్టబుద్ధి పూతనకు తన స్తన్యాన్ని త్రాగించి పెంచిన యశోదాదేవికి కూడా అందుకోలేని పరమపదాన్ని దయాపూర్ణ చిత్తుడై ఇచ్చాడు అంటే తన పాద ధ్యాన పరాయణులను అనుసరించి సేవిస్తాడని వేరే చెప్పాలా అని అన్నటువంటి ఉద్ధవునితో విదురుడు ఇలా అన్నాడు. భక్తుల యందు వాత్సల్యం కలిగి కరుణా సముద్రుడై భాగవతోత్తములను అనుగ్రహించే శ్రీకృష్ణుడు తన దాసులకు అనుగ్రహించే పరమపదాన్ని భయంకర కార్యాలు చేసే రాక్షసులకి ఎలా ఇచ్చాడు, ఆ విషయం చెప్పండి అని అడగగా ఉద్ధవుడు ఇలా చెప్పాడు. ధనుజానీకమనేక వారములు దోర్దత్పంబు సంధిల్లగా వినతాసూను భుజావరోహుడగున విష్ణున్ సునాభాస్త్రుధారణిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతియంచుం దదాననముంజూచుచుగూలి మోక్ష పదమును బ్రాపింతురత్యున్నతిన్. భుజబలము హెచ్చగా రాక్షస సమూహం చాలాసార్లు గరుత్మంతుని అధిరోహించి ఉన్న శ్రీ విష్ణుదేవుని చక్రాయుధం చేతగలవాణిని ఎదిరించి, హరి ఓ రాక్షస శత్రువా వెనుకకు వెళ్ళకు అని ఆయన యొక్క ముఖం చూస్తూ మరణించి మహోన్నతమైన మోక్ష పదాన్ని పొందుతూ ఉంటారు. ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణు జననంబును దచ్చారిత్రము నెరిగింతును
నెరిగింతును ధారత నీవిప్పుడు వినము తద్విధమెల్లన్. ధైర్యం కలిగిన వారిలో కూడా శ్రేష్ఠుడు వినవాడవు. కొంగ్రొత్త తెల్లదామరల రేకుల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుని యొక్క జననము, ఆయన యొక్క చరిత్రను ఇప్పుడు నేను నీకు చక్కగా చెబుతాను, అంతా విను. ధరణి భరంబు బాపుటకు దామర శాసను ప్రార్థనన్ రమావరుడల కంస బంధన నివాసమునన్ వసుదేవ దేవకి వరులకు నుద్భవింప బలవంతుడు కంసుడు హింస సేయునన్ నన్వెరపున నర్ధరాత్రి సుతునుగొని యవ్వసుదేవుడిమ్ములన్. భూభారాన్ని పోగొట్టమని బ్రహ్మదేవుడు ప్రార్థించడం చేత శ్రీమన్నారాయణుడు కంసుని యొక్క కారాగారంలో నివసిస్తూ ఉన్న దేవకి వసుదేవులకు జన్మించాడు. బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో ఆ వసుదేవుడు అర్ధరాత్రి పూట తన పుత్రుణ్ణి తీసుకొని ఒంటరిగా బయలుదేరాడు. నందుని మందకు జని తత్సుందరి తల్పమున బరులు సోడకయుండన్ నందను నినునిచి యానక దుందుబి మరళంగనేగె తొల్లిటి పురికిన్. నందుని యొక్క వ్రేపల్లికి వెళ్ళి వసుదేవుడు ఇతరులెవ్వరూ చూడకుండా నందుని భార్య యశోద ప్రక్క మీద తన కుమారుని పడుకోబెట్టి మరలా తిరిగి మధురా నగరానికి వెళ్ళాడు. హరి ఏకాదశ సంవత్సరములు నందవ్రజమునదను హరియని ఎవ్వరు నెరుగకుండా నా హలధరుతో క్రీడించుచుండె దద్దయు ప్రీతిన్. శ్రీకృష్ణుడు నందగోకులంలో తాను శ్రీకృష్ణుడని కంసాదులకు తెలియకుండా 11 సంవత్సరాలు బలరామునితో సమానమైనటువంటి అధికమైన సంతోషంతో ఆడుకుంటూ ఉన్నాడు. గోపాలవరులకైనను నా పోవగదన సమంచితాకార ముగించూపని శ్రీపతి వేడుక గోపాలురగూడి కాచె గోవత్సములన్. దేవతలకు పరిపాలకులకు కూడా మనోహరమైన తన స్వరూపాన్ని తృప్తిదేరా చూపించినటువంటి శ్రీకృష్ణుడు గోపాలులతో కలిసి వేడుకగా ఆవు దూడలను కాచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన ఆనందదాయకమైన లీలలను తన తోటి గోపాలురకు చూపాలి అనుకున్నాడు. వరయమునా నది సలిలవర్ధిత సౌరభయుక్త పుష్పమేదుర మకరందపాన పరితుష్ట మధువ్రతయూధ మాధవీ కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికా పరభృత రాజకీర మృదు భాషల భంగి చలంగి పల్కుచున్. మహనీయమైన యమునా నది నీటితోనే పెరిగి సువాసనలను వెదజల్లే పూలల్లో సమృద్ధిగా ఉన్న మరందాన్ని త్రాగి సంతృప్తి చెందిన 9 గుంపులు కలిగిన అడవి మొల్లలు, మల్లెలు, ములుగోరింటలు, మొల్లలు, మంచి గంధపు పొదలలో నెమళ్ళు, గోరువంకలు, కోకిలలు, చిలుకల యొక్క అరుపులను అనుకరిస్తూ పలికేవాడు. శ్రీరమణి మనోవిభుడు సింహ కిశోరము బోలి లీల గౌమారదశన్ రమా విమల మందిరమంబురు బురుడించు గోతతిన్ వారకమేపుచుండె ధనవంశరవ స్ఫుట మాధురి సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. శ్రీకృష్ణుడు యవ్వనంలో సింహ పిల్లలాగా ఉండేవాడు. ఆయన లక్ష్మీదేవికి స్వచ్ఛమైన మందిరం వలె ఉన్న ఇలపైన గోసమూహాన్ని మేపుతూ ఉండేవాడు. ఆ సమయంలో వడగళ్లతో ఆయన తన వేణువులో నుంచి వెలువడే అమృత సమానమైన వర్షంతో సమానమైన ధ్వనితో గోపాలక సమూహాన్ని సంతోషపెట్టేవాడు.
ఇంకా కూడా చిరకేలి రతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులన్ గరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునన్ గరుణాతీతులగామరూపులగు నక్కంస ప్రయుక్త క్షపాచరుళం కృష్ణుడు సంగర స్థలములన్ జక్కాడెలీలాగతిన్. ఎల్లప్పుడూ ఆటలతో ఆనందించే పిల్లలు గడ్డితో సింహాదుల బొమ్మలను తయారు చేసేవాళ్ళు. చేసి వాటినే మళ్ళీ ఖండించే విధంగానే కర్కశ హృదయులు కామరూపులు అయ్యున్న కంసుడు పంపిన రాక్షసులను శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అలవోకగా మట్టుబెట్టేవాడు. వరయమునా నదీ జల నివాస మహోరగ విస్తృతాస్య విస్ఫురిత విషానల ప్రభల శోకునా గ్రాగిన గోప గోధనోత్కరముళ్ళ నెల్లగాచి భుజగ ప్రవరుణ్ వెడలంగ దోలి తత్సరిదమలాంబుపానమున సంతసమందగజేసె గోతతిన్. శ్రీకృష్ణుడు యమునా నదీ జలంతో ఆ యమునా నదీ జలంలో నివసిస్తున్న కాళీయుడు అనే సర్పరాజు పడగల్లో వెళ్ళి విరుస్తున్న విషాగ్ని జ్వాలల తాకిడికి సంతాపం చెందుతూ ఉన్న గోపాలురందరినీ గోవుల సమూహాలను కూడా రక్షించాడు. ఆ సర్పరాజును యమునా నది నుంచి వెళ్ళగొట్టాడు. ఆ నదీ జలం త్రాగటంతో గోవులను ఆనందింపజేసేవాడు అని విదురుడుతో మరి ఉద్ధవుడు తెలియజేస్తూ ఉన్నాడు అని పరీక్షిత్ మహారాజుకి సుఖయోగి తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ సూత మహాముని సౌనకులకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.